ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి యొక్క గౌరవాన్ని వినియోగింపజేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారే. ఒకప్పుడు భారతదేశంలో మనకు గుర్తింపు కూడా ఉండేది కాదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా మద్రాసీయులు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా తెలుగు ప్రజలు ఏవైనా వారి సమస్యల గురించి మాట్లాడితే అసలు లెక్క చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ అధికార అహంకారంతో తెలుగు జాతిని అనగదొక్కుతూ ఉంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలైనటువంటి కూడు గుడ్డ గూడు పేదలకు అందివ్వాలనేటువంటి ఆశయంతో ఆయన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బలుగు బడిగిన వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి చూసాం. అలాంటి వారికి కూడా బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసి వారికి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి నాయకుడు ఒక నందమూరి తారక రామారావు గారే. వారి ఆశయాల పునరుద్ధరణకు వారి ఆశయాల సాధించడానికి నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగించేందుకు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారి అడుగు జాడల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడాను ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నారా లోకేష్ బాబు గారు పార్టీని ప్రపంచ నలుమూలలో ఇనుమడింపజేసే విధంగా ఆయన ఈ సభ్యత నమోదు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సభ్యత నమోదు కార్యక్రమంలో కూడా ఇప్పుడు 1,52,00,000 వరకు, అంటే 1 కోటి అనుకున్నటువంటి దాన్ని అధిగమించడం కూడా జరిగింది. అది 50% కూడా అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభ్యత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా నష్టం జరిగితే వారికి పార్టీ అండగా నిలవడం కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ లేదా వారి పిల్లల యొక్క చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మన నారా లోకేష్ బాబు గారు ప్రణాళికను రూపొందించేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. భావితరాలకు మన తెలుగు జాతి యొక్క ఐక్యతకు పోరాటటువంటి భావితరాల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక లోకేష్ బాబు గారే మనకు కనపడతా ఉన్నారు. కాబట్టి లోకేష్ బాబు గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీని ప్రతి గ్రామంలో కూడాను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీన్ని సంతోషిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.